బయట దేశాలు వెళ్ళినప్పుడు ఈ తెల్లలు అడుగుతారు కదా మనని మామూలుగా, ఏంటి మీరు మీ సినిమాలు ఏమో ఉంటాయని. అప్పుడు మనం చెప్తాం కదా ఒక లిస్ట్. అదే యునో బాహుబలి, యునో RRR అని. బాహుబలి RRRతో పాటు యునో రావ్ బహదూర్ అని మీరు అందరూ అంటారు. వాట్ ఇది ఇట్స్ మై ప్రామిస్ దట్ మీరందరూ కూడా వాళ్ళందరికీ మాది రావ్ బహదూర్, మా రావ్ బహదూర్ అని మీరు చెప్పుకునేలాగా మేము ఈ సినిమాని చేసాం. మాహా ఈ సినిమాని చేశాడు. అండ్ ఐఎమ్ గ్లాడ్, అంటే పేరు చూసి, డైరెక్టర్ పేరు చూసి అరే ఈ సినిమా కంపల్సరీ చూడాలనే జాబితాలో వెంకటేష్ మహా కంపల్సరీ ఉంటాడు. ఎందుకంటే తను కంచరపాలెం అనే సినిమా తీసి, ఉమామహేశ్వర గ్రూపస్య నాతో పాటు తీసి మేమిద్దరం కలిసి, తర్వాత ఈ ఫిల్మ్కి ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది, ఎందుకు ఒక 3-4 ఇయర్స్ దానిపైన అలా చర్న్ అయ్యాడంటే, తను అన్నాడు ఇందాక నా ప్రైమ్ లైఫ్ నేను ఈ సినిమా పైన పెట్టానని. అది ఎంత ట్రూ అంటే హీ కెన్ డూ ఎనీ అదర్ ఫిల్మ్. ఆ 3-4 ఏళ్ళు కాంప్రమైజ్ అయిపోయి అరే చలో ఏజ్ అయిపోతుంది, లేకపోతే నా ప్రైమ్ అయిపోతుంది నేను అని తను కాంప్రమైజ్ అవ్వలేదు. దట్స్ అ వండర్ఫుల్ థింగ్. అంటే మామూలుగా మనం ఏజ్ అయిపోతున్న టెన్షన్ వచ్చేస్తుంది. ఈ మనిషి నిజంగా వెయిట్ నో నేను తీస్తే రావ్ బహదూరే తీయాలని వెయిట్ చేసి అనురాగ్, శరత్ అండ్ గోపాలకృష్ణ లాంటి ఒక అద్భుతమైన మ్యాడ్, అంటే అఫ్కోర్స్ మ్యాడ్ అని చెప్పే ముందు ఇంకోటి గుర్తొచ్చింది. ఈ సినిమాలో ఒక బంచ్ ఆఫ్ పిచ్చి మ్యాడ్ పీపుల్ ఉన్నారు. ఆ మ్యాడ్ పీపుల్లో అనురాగ్, శరత్, గోపాలకృష్ణ గారు, స్మరణ్, నేను, మాహా, ఇది ముందు చెప్దాం అనుకున్నాను, దీపా థామస్, మేమందరం వీఆర్ పాజిటివ్లీ మ్యాడ్. ఓకే, ఆ